హలో, వెల్కమ్ టు కుకింగ్ విత్ ఫ్లో. ఇవాళ నేను మీకు ఇడ్లీ పొడి తమిళనాడు స్టైల్లో ఎలా చేయాలో నేర్పిస్తాను. ఈ పొడి మీకు 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. 15 డేస్ వరకు నిల్వ ఉంటుంది. ఈ పొడిని ఇడ్లీతో నెయ్యి వేసుకొని తినొచ్చు, దోశతో కూడా తినొచ్చు. సో లెట్ us స్టార్ట్ కుకింగ్. నౌ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. త్వరలో తమిళ స్టైల్ సాంబార్ కూడా పోస్ట్ చేస్తున్నాను, తప్పక చూడండి. ఇడ్లీ పొడికి కావాల్సిన పదార్థాలు: చిటికెడు హింగ్, 2 స్పూన్ల నువ్వులు, ఉప్పు, అరకప్పు ఉరద్దాలు, పావు కప్పు శనగపప్పు, 15 ఎండుమిర్చి, 1 రెబ్బ కరివేపాకు. స్టవ్ పైన కడాయి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసేసి నూనె వేడెక్కాలి. దాంట్లోకి శనగపప్పు, మినపప్పు వేసి మంచి వాసన వచ్చే వరకు ఫ్రై చేయాలి. 2 నిమిషాల్లోకి మంచి సువాసన వస్తుంది, ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు పప్పులన్నీ బాగా వేగాయి. దీంట్లో 15 మిర్చీలు వేసేసుకోవాలి. మిర్చి, కరివేపాకు, నువ్వులు, హింగ్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి 1 మినిట్కి. మొత్తం ఫ్రై అయిపోయింది కదా. నా ఉప్పు వేసేసుకొని చల్లార్చుకొని మిక్సీలో గరుకుగా గ్రైండ్ చేసుకోవాలి. రెడీ అయ్యాక ఇడ్లీ పొడి ఇలా ఉంటుంది. ఇప్పుడు మనము ఇడ్లీతో పాటు టేస్ట్ చేద్దాం. పొడి ఇలా గరుకుగా ఉంటేనే మనకి ఇడ్లీతో టేస్ట్ వస్తుంది. ఇది 15 రోజులు నిల్వ ఉంటుంది, వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ పొడిని నెయ్యి వేసుకొని నేను ఇడ్లీతో తినబోతున్నాను, టేస్ట్ చేయబోతున్నాను. ఈ పొడి ఎంత రుచిగా ఉందో నెయ్యితో ఇడ్లీలో తింటూ ఉంటే ఆ పలుకులు పంటలోకి పడి ఎంత టేస్టీగా గరుకుగా ఎంత బాగుంది. ఇది తమిళనాడు స్టైల్ ఇడ్లీ పొడి మీకోసం. Thank you for watching the video. Don't forget to subscribe, like and share. Bye for now.